शहर हैदराबाद के इलाके ओल्ड हफीज़पेट में तेज़ हवाओं के साथ होने वाली धुआंधार बारिश के दौरान 2 अफराद की मौत वाक़ई हो गई, जिनमें 3 साला मासूम बच्चा भी शामिल है। तफसीलात के मुताबिक मियाँपुर पुलिस के मुताबिक साई नगर के इलाके में मोहम्मद समद नामी 3 साला मासूम लड़के की उस वक्त मौत वाक़ई हो गई जब साई नगर के मकान पर पड़ोसी के मकान की 5वीं मंजिल के ऊपर से सीमेंट की ईंटें गिर पड़ी, जिसके नतीजे में 3 साला मासूम लड़का हलाक हो गया। एक और वाक़े में मोहम्मद रशीद नामी 45 साला शख्स जो कि अपनी मोटरसाइकिल पर जा रहे थे कि पड़ोसी के घर से गिरने वाली ईंट की दीवार के नतीजे में इनके सर पर शदीद चोटें आई, जिसकी वजह से इनकी भी मौत वाक़ई हो गई। वाज़ेह रहे नाज़रीन के शहर और मुज़ाफ़ात के बेशतर इलाक़ों में भारी गरज चमक और तेज़ हवाओं के साथ होने वाली धुआंधार बारिश की वजह से न सिर्फ काफ़ी ज़्यादा माली नुकसान बल्कि काफ़ी ज़्यादा जानी नुकसानात की भी इत्तलात मिल रही है। इत्तला मिलते ही बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर ने पार्टी के दीगर लीडरान के साथ मिलकर हफीज़पेट में 3 साला मासूम लड़के समद के अफराद ख़ानदान से ख़ुसूसी मुलाकात करते हुए इनके साथ इजहार ताज़ियत पेश किया और फिर इन्हें 1 लाख रुपए की माली इमदाद भी फराहम की और फिर मोहम्मद रशीद के अफराद ख़ानदान से भी ख़ुसूसी मुलाकात करते हुए इनके साथ भी दुख का इजहार किया। पेश है DTV9 की एक ख़ुसूसी रिपोर्ट। आज सुबह हुआ पूरा डैमेज है एक बच्चे वॉशरूम में बंद हो गया बच्चे को लगा दरवाजे भी गिरा बाद में बच्चे खोले उसको ఏదైతే అకాల వర్షం అదేవిధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో మరి ఇక్కడ ఇద్దరు దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు నిద్రపోతున్న బాబు ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది। మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్ అంటే ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది। ఆ రెండు కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి గాంధీ గారు, నేను అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది। మరి గౌతమ్ గారు ఇంకా అందరితో కలిసి పరామర్శించడం జరిగింది। ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు। ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మేము కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించున్నాం। ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు। ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి GHMC కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు। తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ షెల్టర్కో లేకపోతే, ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు మొత్తం 6-7 కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులైనారు, వారందరినీ కూడా వెంటనే GHMC నైట్ షెల్టర్లకు తరలించాలి। అదేవిధంగా ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి, అవి కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా
తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు మా నాయకులు ఎక్కడి వారు అక్కడ అండగా నిలబడతారని చెప్పి కూడా తెలియజేస్తూ మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి తరఫున తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి మనోధైర్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటాం.